కరెక్ట్ ఉంది ప్రతిఘటన. పట్టణంలో గంగనా మసీద్ నందు వినాయక విగ్రహం ఏర్పాటు చేసినటువంటి వినాయక మండలి సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మీ మా అందరి జీవితాల్లో శాంతి మరియు శుభాలు వర్షించగాక. ఆమెన్ తదాస్తు. సోదర మహేశ్వరారా, ఎమ్మిగూడు పట్టణం అంటే శాంతి, ఎమ్మిగూడు పట్టణం అంటే శాంతి చిహ్నం. ఎందుకంటే ఈ గంగనా మసీద్ ఏరియాలో ఇక్కడ పీర్ల పండుగ వచ్చినా, మహాసుబాని పండుగ వచ్చినా, ఇక్కడ వినాయక మండలి పండుగ వచ్చినా, ఇక్కడ ఉన్నటువంటి సోదర మహాశయులు మహిళా మండలందరూ పండగ వాతావరణంగా అందరూ కలిసిమెలిసి చేసుకోవడం మనం అందరం గతం నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మన వేదాలు అవే చెప్తున్నాయి మనకి, సర్వజన సుఖినో భవంతు. ఒకవేళ బైబిల్ తీసుకుంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింతుము, అంతిమ జగద్గురు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట చెప్పారు, నువ్వు కడుపు నిండా భుజించి పొరుగువాడిని పస్తులుండే నువ్వు ముస్లిం కాదన్నారు. అంటే వేదాలు ఏవి చెప్పినా మనం అందరం కలిసిమెలిసి ఉండాలని, ఒకరి మతాలను ఒకరు గౌరవించాలని, ఒకరి పండుగలను గౌరవించి ముందుకు సాగాలని సందేశం ఇస్తున్నాయి. అదేవిధంగా మనము కూడా ఈ భారతదేశం గర్వించదగ్గ విధంగా మనమందరం కలిసిమెలిసి ఉండాలని, ఒకరినొకరిని గౌరవించుకోవాలని, ఒకరి పండుగలో ఒకరిను విషెస్ చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు కదిరి భాష, ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ గంగనా మసీద్ ఏరియాలో వినాయక మంటపాన్ని ఏర్పాటు చేసిన మా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణం అంటేనే కుల మతాలకు అతీతంగా అందరూ భాయిగా జరుపుకునే పండుగలు అన్నీ ముస్లింలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రిస్టియన్లు అయితేనేమి అందరూ కలిసి అన్నదమ్ములుగా జీవించే ఊరు మన ఎమ్మిగనూరు. దానికి నిరసనంగా ఇంకోసారి మేము ఇక్కడికి రావడము, మా సోదరులతో కలవడము, వాళ్ళ పండుగలో మనం గౌరవించి వాళ్ళతో పాటు వచ్చి ఇక్కడ వాళ్ళు మమ్మల్ని సన్మానించడం మాకు ఎంతో సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఇది యావత్తు భారతదేశానికి ఒక మెసేజ్. ఎందుకంటే చేసేటోడు చెడు చేస్తున్నాడు, మంచోళ్ళు కలిసి మంచైనా చేయాలనే ఒక ప్రయత్నంలో మనమంతా ఇక్కడికి వచ్చేసి ఒకరు ఎవరి మతాలు వారు ఉన్నా కూడా, ఎవరి పద్ధతులు వాళ్ళు ఉన్నా కూడా ఒకరి పండుగల్ని గౌరవించుకుని వాళ్ళ మతాలను ఆచరిస్తూ ఇతర మతాలు వారి పండుగని గౌరవిస్తూ మసలుకోవడమే మానవత్వం. కనుక ఇక్కడ ఉండే మా సోదరులందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఈ రేపు నిమజ్జనానికి వెళ్ళే మా సోదరులందరికీ నాకు విజ్ఞప్తి ఏమంటే, చాలా మీరు జాగ్రత్తగా ఈ ట్రాక్టర్ లిఫ్ట్ చేసి విగ్రహం పెట్టడానికి కానీ ఇక్కడ నుంచి పోయేటప్పుడు పిల్లలు కానీ మీరు కానీ జాగ్రత్త పోయి నిమజ్జనాన్ని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హ్యాపీగా సంతోషంగా పోయి మంచి నిమజ్జనం చేసి రావాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. ఈ భారతదేశంలో ముఖ్యంగా మా ఎమ్మిగనూరులో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ గంగన్న మసీద్ ప్రాంతంలో యువత మమ్మల్ని పిలిచి మమ్మల్ని క్రైస్తవులంగా, మమ్మల్ని ముస్లిమ్స్గా అని సపరేట్ కాకుండా మనందరం భారతీయులము, మనందరం ఐక్యతగా ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి నా అన్నదమ్ములు మమ్మల్ని పిలిపించి మాకు సన్మానం చేసిన బట్టి వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను. రాబో దినాల్లో కూడా ఈ మతాలకు అతీతంగా మా కార్యక్రమాలు అయితేనేమి, మా సేవలు ఉంటాయి. అదే రీతిగా ఈ ఎమ్మిగనూరులో ఈ గణేష్ నిమజ్జనానికి మేము కూడా మా వంతు సహకారంగా ఈ రేపు ఇక్కడ నుంచి నిమజ్జనానికి పోతున్నటువంటి వినాయక విగ్రహాలకు అన్నిటికీ దానికి సపోర్ట్గా మేము ఉంటాము. అదే పనిగా అక్కడ వాళ్ళు పోయిన వాళ్ళకి డ్రింక్స్ అయితేనేమి, వాటర్ ప్యాకెట్లు అయితేనేమి, డ్రింక్స్ అన్నీ మేము సప్లై చేసి కూడా క్రైస్తవులుగా ముస్లింలు మేము చాలా ఇష్టపడుతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం
క్రైస్తవులు అయితేనేమి ముస్లింస్ అందరూ కలుపుకొని ఈ ఎమీనూరులో చాలా విజయవంతంగా చేస్తున్నాం. ఎమీనూరు ప్రాంతం అంటే ప్రశాంతమైన వాతావరణం గల ప్రాంతం. ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి జాతర జరిగినా కానీ మేమందరం కలిసి మా ఆడబిడ్డలు కూడా ఈ ప్రాంతాన్ని పిలిపించుకొని వాళ్ళకు పెద్ద పండగ చేసుకుంటాం. క్రైస్తవులు కూడా ఇక్కడ క్రిస్మస్ అంటే అందరు క్రిస్మస్ లాగా చేసుకుంటారు. మహమ్మదులు కూడా రంజాన్ అయితేనేమి ఇక్కడ గంగన్న మసీదు జరిగే ఏ కార్యక్రమాలు కానీ అందరూ కలిసిమెలిసి మేమందరం చేసుకుంటాం. ఇలాంటి వాతావరణంలో మేమందరం పెరగడమే కాకుండా రాబోదినంలో మా పిల్లలు కూడా అలా పెంచుకొని ఎమ్మెల్యేని చక్కటి వాతావరణంగా పెంచే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ గంగన్న మసీదులో ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మాకు ఇస్తున్నటువంటి సన్మానం బట్టి పిల్లలకి అందరికీ నా ఉదయపూర్వక థ్యాంక్స్.